హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఈసారి కూడా జగన్ గెలుస్తారని అయితే అంటున్నారండి జూనియర్ ఎన్టీఆర్. సో వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఇక నందమూరి తారక రామారావు అన్న పేరు వింటే ఆయన అభిమానుల రోమాలు నిక్కబొడుచుకుంటాయి. సో తెలియని వైబ్రేషన్ శరీరంలో ప్రవహిస్తుంది. ఇక ఆయన అందించిన సినిమాలు, అలాగే ఆయన రాజకీయాల్లో ప్రవేశించి పార్టీని స్థాపించిన 9 నెలల సమయంలోనే అధికారంలోకి తీసుకురాగలిగారండి. అంతటి ఘనత చరిత్ర ఉన్న తారక రామారావు పేరు నందమూరి కుటుంబ సభ్యులు తమ పిల్లలకు మనవళ్లకు రామారావు అనే పేరు పెట్టుకున్నారు. సో హరికృష్ణకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు జానకిరామ్ కాగా రెండో కొడుకు కళ్యాణ్ రామ్. హరికృష్ణ కర్ణాటకకు చెందిన శాలినిని రెండో వివాహం చేసుకున్నారు. సో వీరికి పుట్టిన కుమారుడే జూనియర్ ఎన్టీఆర్. సో తనకు తారక రామ్ అని పేరు పెట్టారండి హరికృష్ణ. నాన్నకు ప్రేమ సినిమా సంబంధించిన ప్రమోషన్ ఈవెంట్లో పాల్గొన్న హరికృష్ణ గారు అయితే ఎన్టీఆర్కు ఆ పేరు పెట్టడానికి గల కారణాన్ని తెలియజేశారండి. ఏ పేరంటే నందమూరి తారక రామారావు. సో ఒకరోజు నాన్నగారు నన్ను మూడో వాడు ఏం చేస్తున్నారని అడిగారు. చదువుకుంటున్నారు అని అయితే హరికృష్ణ గారు తెలపడం జరిగింది. సో ఒకసారి నా దగ్గరకు తీసుకురా అని సీనియర్ ఎన్టీఆర్ అన్నారు. సరే అని తీసుకెళ్లారు. సో ఏం పేరు పెట్టావు అని అడగగా తారక రామ్ అని పెట్టినట్టు చెప్పాను. లేదు హరికృష్ణ, వీడు నా అంశతో పుట్టాడు, వీడికి నందమూరి తారక రామారావు అనే పేరు పెట్టు. ఆ విధంగా ఆ పెద్ద ఎన్టీఆర్ తన పేరును తారక్కు దానం చేశారని హరికృష్ణ చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ స్టార్ హీరో అవడానికి కారణం పేరులో ఉన్న ఎన్టీఆర్ అనే పదమేనని, ఆ పేరు ఉండటం అనేది బాలకృష్ణతో పాటు నందమూరి వర్గాల్లో కొంతమందికి ఇష్టం లేదని గతంలో వార్తలు కూడా వచ్చాయి. తారక్కు పోటీగానే తారకరత్నాన్ని తీసుకొచ్చారనే టాక్ కూడా ఉంది. ఏది ఏమైనప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ప్రస్తుతం పాన్ ఇండియా హీరో అయిపోయాడు. స్టార్ ఇమేజ్ వచ్చింది. తన సినిమాలు తను చేసుకుంటున్నారు. నందమూరి కుటుంబంలో తనను వ్యతిరేకించే వారికి దూరంగానే ఉంటూ వస్తున్నారు.